అమ్మను మించిన దైవం లేదు. ఈ ప్రపంచంలో అమ్మను మించిన యోధురాలు లేదు. తానెంత తిప్పలు పడ్డా, ఎన్ని కష్టాలు చూసినా పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలి అని కోరుకుంటది తల్లి. అందుకే తల్లి మీద ప్రేమతోని ఓ కొడుకు ఎవ్వలు చేయని పని చేసిండు. అపురూపమైన కానుక ఇచ్చిండు. మరి ఆ కానుక ఏంటిదో చూడాలి కదా, చూద్దాం పార్రి. బిడ్డకు జన్మనీయాలంటే తల్లి సచ్చి బతికినంత పని అవుతుంది. అయినా కూడా గా బాధనంతా ఆనందంగా భరిస్తుంది తల్లి. అందుకే అసొంటి తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని అనుకున్నాడో ఎట్లనో గాని, ఇక ఇక్కడ గానొస్తున్నాడు కదా అన్న, తన తోలు ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిండు. నిజం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉంటాడట గీ శ్రవణ్ కుమార్ అనే అన్న. మొదట్లో వాళ్ళను వీళ్ళను బెదిరించుకుంటా రౌడీ లెక్కనే చేసేటోడట. అట్లా ఓసారి పోలీసులకు సిక్కినట్లే సిక్కి పారిపోతుంటే కాళ్ళ మీద తుపాకీతోని కాల్చిర్రట. ఇక అప్పటి సంది దందా బంద్ పెట్టి రామాయణం భారతం అసొంటి పురాణాలు చదువుకుంటా నెమ్మలంగా ఉంటున్నాడట. జన్మనిచ్చిన అయ్యవ్వని మంచిగా చూసుకోవాలి అని తెలుసుకున్నాడట. తల్లి కొరకు ఎవ్వలు అని పని చేయాలని అనుకున్నాడట. అందుకే ఇక పోలీసోళ్ళు కాల్చిన గా కాలు తొడ మీదకెళ్ళి తోలు కోసి చెప్పులు చేయించిండట. డాక్టర్లు పాయలంగా ఆపరేషన్ చేసి తోలు బీకిస్తే గా చర్మంతోని చెప్పులు కుట్టించిండు. తల్లి కాలుకు తొడిగిండు. ఇక కన్న తల్లికి తోలొలిసి చెప్పులు కుట్టించిండట అని తెలవంగానే పబ్లిక్ పూలు చల్లుకుంటా స్వాగతం పలికిర్రు. నా కోసం గింత పని చేసినవా కొడుక అని గా తల్లి కూడా కళ్ళల నీళ్ళు తీసింది. చెప్పులేమో గాని కొడుకు ఎంత తల్లడిల్లిండో, ఎంత బాధపడ్డాడో అని అమ్మ మనసు ఆగమైంది. ఇక ఇదిట్లుంటే తల్లి మీద గిట్ల కూడా ప్రేమ చూపిస్తారా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఏమైనా తోలొలిసి చెప్పులు కుట్టించుకుంటా అని వాళ్ళు వీళ్ళు అనంగా ఇనుడే గాని ఇప్పుడు కళ్ళారా చూసినాం అని అనుకుంటుర్రట ఈగింతమంది.